భారతీయ సంస్కృతికి సంబంధించిన లోక్ మంథన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలన్నారు. ఇక తెలంగాణలో 8 ఆస్తుల లెక్క తేల్చాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శత్రు ఆస్తుల వివరాల విచారణను పూర్తి చేసి జనవరిలోపు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామ దేవతతో పాటు బొడ్రాయి పండుగ జరపడం సాంప్రదాయంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బోనాలు, బతుకమ్మ ఏ పండుగ చేసినా బొడ్రాయికి పూజ చేసి ఆశీస్సులు తీసుకుంటామని చెప్పారు. బొడ్రాయి ఉంటే ఆ గ్రామం సుసంపన్నంగా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉంటుందని ప్రజల నమ్మకమన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ బొడ్రాయి పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. గ్రామంలో ఏ ఉత్సవాలు నిర్వహించినా ముందు బొడ్రాయికి పూజ చేసే ఉత్సవాలు నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఈరోజు గ్రామాలలో మరి బొడ్రాయి లేనటువంటి గ్రామం ఉండకూడదు అంటారు. కాబట్టి గ్రామాల్లో బొడ్రాయి ఉంటే ఆ గ్రామము రక్షింపబడుతుందని, ఆ గ్రామానికి ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకుండా, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి నమ్మకం మనకున్నది. శిల్పారామంలో నిర్వహిస్తున్న భారతీయ సంస్కృతికి సంబంధించిన లోక్ మంథన్ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశానికి ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పారు. లోక్ మంథన్ కార్యక్రమం విజయవంతం కావాలని కోరారు కిషన్ రెడ్డి. देश भर से आए हुए अलग अलग गवर्नमेंट्स के स्टॉल से, एनजीओस का स्टॉल से, ट्राइबल ऑर्गेनाइजेशन का स्टॉल से, ट्राइबल एक्सपर्ट्स का स्टॉल से, ये सब देख सकते हैं. आप सब लोगों से मैं अनुरोध करता हूं, 4 दिन तक ये कार्यक्रम लगातार चलेगा इस शिल्पाराम में. इसके अलावा मेन अपना जो कैंपस है शिल्पकला वेदिका, उसमें मंथन चलेगा. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పనితీరు బేష్ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోరెన్సిక్ కార్యాలయంలో సిఎఫ్ఎస్ఎల్, ఎస్ఎఫ్సిఎల్, సిడిఐటి సంస్థలను సందర్శించిన కేంద్ర మంత్రి ప్రతి విభాగాన్ని పరిశీలించారు. తర్వాత అధికారులతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఫోరెన్సిక్ విభాగాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు బండి సంజయ్. తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్న 8 ఆస్తుల లెక్క తేల్చాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ లోని హోటల్ మారియల్లో 8 ప్రాపర్టీకి సంబంధించిన సమీక్షలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో శత్రు ఆస్తుల వివరాల విచారణను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేసి జనవరి మొదటి వారంలో నివేదిక ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏ పని చేయాలన్నా ఢిల్లీలో ఉన్న రాహుల్ ఆదేశాలు తప్పనిసరి అని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో కూడా రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే రేవంత్ ముందుకెళ్తున్నాడని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన, రైతు రుణమాఫీతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయంలో అదే తంతు నడుస్తుందని విమర్శించారు. వైస్ ఛాన్సలర్ నియామకం కావాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి పోవాలి. కార్పొరేషన్ల నియామకం జరగాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి పోవాలి. పీసీసీఐ పదాధికారుల నియామకం జరగాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి వెళ్ళాలి. మంత్రివర్గ విస్తరణ చేయాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి వెళ్ళాలి. మూసీ సుందరీకరణ ఫలానా వ్యక్తికే కేటాయించాలని రాహుల్ చెప్తే ఆ రకంగానే అడుగులు ముందుకు పోవాలి. ఇక ప్రతి ఒక్క విషయం కనుక పరిశీలించినట్టయితే ఈ రాష్ట్రానికి రాహుల్ ముఖ్యమంత్రి, రేవంత్ ముఖ్యమంత్రి. శబరిమలకు వెళ్లే స్వాములు వావర స్వామి దర్గాకు వెళ్లకూడదన్నారు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. వావర స్వామి దర్శనం పూర్తయితేనే అయ్యప్ప దీక్ష పూర్తవుతుందనే కుట్ర జరుగుతోందన్నారు. అయ్యప్ప స్వాములు ఇది గమనించి ధర్మానికి అండగా నిలిచి కాపాడుకోవాలన్నారు రాజాసింగ్. అయ్యప్ప స్వామి దర్శనంకైనా ముందు మధ్యలో ఒక దర్గా ఉంటది, హజరత్ వావర్ స్వామి దర్గా. ఈ నక్సలైడ్ అనొచ్చు, లేకపోతే సిపిఐఓలు అనొచ్చు, లేకపోతే లెఫ్టిస్ అనొచ్చు, వాళ్ళు ఒక కుట్ర చేసినారు. అరే స్వామి గారి దర్శనంకైనా ముందు ఈ వావర్ స్వామి దర్శనం చేస్తేనే అది దర్శనం పూర్తవుతుందని ఒక కుట్ర చేసి వాళ్ళు అప్పటి నుంచి ఒక ప్రచారం చేసినారు. భాగ్యనగర్ వేదికగా 4 రోజుల పాటు జరిగే లోక్ మంథన్ కార్యక్రమానికి రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. దీంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.